సిటీలో సౌరశక్తి విద్యుత్కు ఆదరణ పెరుగుతుంది. కాలుష్యం లేకుండా సహజ వనరులను ధ్వంసం చేయకుండా పర్యావరణ హితంగా విద్యుత్ ఉత్పత్తికి సోలార్ ఉపయోగపడుతుంది. దీంతో సౌరశక్తి విద్యుత్ వైపు నగరవాసులు మొగ్గు చూపుతున్నారు. మారుతున్న జీవన విధానంలో విద్యుత్ వినియోగం అంతకంతకు పెరుగుతూనే ఉంది. 2032 నాటికి భారత్లో సగం విద్యుత్ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచే ఉత్పత్తి అవుతుందని ప్రముఖ గ్లోబల్ ఎనాలిటిక్స్ సంస్థ చేసిన ఓ సర్వేలో తేలింది. ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చే సౌరశక్తితో విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెడుతున్నారు నగర ప్రజలు. ప్రభుత్వ సంస్థలతో పాటు వ్యాపార సంస్థలు గృహ వినియోగంలో సోలార్ గ్రిడ్ సిస్టంపై ఆసక్తి చూపుతున్నారు. భవిష్యత్తులో తమ అవసరాలకు పోను మిగులు కరెంటును విద్యుత్ శాఖకు విక్రయించే అవకాశం ఉండడంతో దీనిపై మరింత ఫోకస్ పెడుతున్నారు. విద్యుత్ ఖర్చును తగ్గించుకోవడంతో పాటు రాబడిని పెంచుకునేందుకు మార్గం ఉండడంతో రోజురోజుకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి గ్రిడ్స్ ఏర్పాటుకు ఆదరణ పెరుగుతోంది. రానున్న రోజుల్లో ఓ కంపెనీ ఏపీలో 500 మెగావాట్ సోలార్ పీవీ మాడ్యూల్ ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఇందులో అడ్వాన్స్డ్ ఫుల్ ఆటోమేటెడ్ మాడ్యూల్ లైన్ ఆప్షన్ ఉంది. దేశంలో మొదటిసారి పీఈఆర్సీ టాప్ కాన్ గ్లాస్ బ్యాక్ షీట్ కాంబినేషన్ తో హెచ్జేటీ మాడ్యూళ్లు తయారు జరగనుంది. ఈ రంగంలో ఉండే వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మంచి సహకారం ఇవ్వడంతో ప్రత్యేక రాయితీలు వస్తున్నాయన్నారు సోలార్ ఇండస్ట్రీ నిపుణులు. Karnataka, these states too, there is a lot of solar power, which is the raw material. Why we should not do more work on solar power and have less pollution? See, Government of India ambitious plan ఏంటంటే 450 gigawatt of solar power they want to do generate from renewable resources. మీనింగ్ ఏంటంటే రేపొద్దున ఈ థర్మల్ పవర్ ప్లాంట్ బొగ్గుతో రన్ అయ్యే ప్లాంట్లు కానీ ఆయిల్ అండ్ గ్యాస్తో రన్ అయ్యే ప్లాంట్లు కానీ ఈ ఆపుదాము ఫేస్ అవుట్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నారు. దీనికి సబ్స్టిట్యూట్ ఇస్ రెన్యూవబుల్ అట్ నో కాస్ట్ ఆర్ లో కాస్ట్ అండ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ రా మెటీరియల్. దిస్ విల్ హెల్ప్ ది ఇండస్ట్రీ అండ్ ది కంట్రీ టు గ్రో. కోటి మంది కుటుంబాలకు లబ్ధి చేకూరేలా కేంద్రం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని సౌర విద్యుత్ పొందడానికి సబ్సిడీ ఇవ్వనుంది. ఈ పథకం కోసం కేంద్రం 75,021 కోట్లు కేటాయించింది. నగర వాసులు కూడా ఈ సోలార్ ప్యానెల్స్ ను ఇంటిపై అమర్చడానికి ఆసక్తి చూపుతున్నారు. ఖర్చు ఎక్కువగానే ఉన్న వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కావడంతో సోలార్ వైపు మొగ్గు చూపుతున్నారు పబ్లిక్. సోలార్ వినియోగంలో గుజరాత్, మహారాష్ట్ర మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ జాబితాలోకి తెలంగాణ చేరే అవకాశాలున్నాయని అంటున్నారు ఎక్స్పర్ట్స్. తెలంగాణ నుంచి మనం చేయగలిగింది ఓన్లీ 10 to 15 మెగావాట్ మధ్యలో చేయగలిగాం. అంటే దగ్గర మనము ఒక 20 రెట్లు వెనుకబడి ఉన్నాం గుజరాత్ లాంటి స్టేట్స్తో కంపేర్ చేసినట్లయితే. మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి కొంచెం పాజిటివ్గా తీసుకొని ఒక సబ్సిడీని కనుక స్టేట్ లెవెల్లో కూడా ఇవ్వగలిగితే తప్పకుండా ఈ స్కీమ్ ఇంకా ఫాస్ట్గా పబ్లిక్లోకి వెళ్ళటం జరుగుతుంది. అలానే పబ్లిక్లో ఎప్పుడైతే అవగాహన పెరుగుతుందో ఆటోమేటిక్గా వన్స్ ఎప్పుడైతే యూజ్ చేయటం మొదలు పెడతారో మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఈ పర్టికులర్ స్కీమ్ అనేది అందరిలోకి వెళ్ళటం జరుగుతుంది. అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా బర్డెన్ తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ పవర్ గురించి మాట్లాడుతున్నారు. దాన్ని మీట్ చేసేటానికి ఫ్రీ పవర్ ఇచ్చే బదులు ఒక సబ్సిడీ అనేది స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా పెంచినట్లయితే దాన్ని కూడా యూజ్ చేసుకోవడం ద్వారా ఇటు ఒకటి లైఫ్ టైం వాళ్ళు బెనిఫిషరీస్కి బెనిఫిట్ చేసినట్లుగా ఉంటుంది. కొత్తగా వ్యాపార రంగంలో అడుగు పెట్టాలనుకునే వారు సోలార్ రంగం వైపు ఇంట్రెస్ట్ చూపుతున్నారు.